మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా. వేస్తే కేక చక్క 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 నడుచుకుంటే అల్లంత దూరం పోయిన అడుగులు టక్కుమని ఆగిపోయినాయి. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో నీకు తప్ప నాలో ఎవరికి స్తోత్రం. ఏమండి, కళ్ళు లేనోడు బాబో ధర్మం బాబో ధర్మం బాబు అని కూర్చొని అడుక్కుంటున్నాడు. పెద్ద గుంపు వెళ్తుంది ఆయన ముందుగా. ఇంతమంది జనం పోతున్నారు, చెవులు బాగా పనిచేస్తాయి కళ్ళు లేని వాళ్ళకి. ఇంతమంది జనం పోతున్నారు ఏందని అందరూ పోయారు చాలా దూరం. ఆ చివరోని పట్టున్నాడు. బాబు 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 ఎవరు బాబు, ఎవరు వచ్చారు, ఇంతమంది జనం పోతున్నారు. అతడు అన్నాడు, నీకు తెలీదా? అవును, నీ కళ్ళు లేవు కదా. నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నారు. వాడి గుండె జారిపోయింది, ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యా, దావీదు కుమారుడు నజరేయుడైన యేసు ప్రభు వెళ్ళాడా ఈ త్రోవలో నా ముందు? అయ్యయ్యో, ఈ గుడ్డోడి మీద ఆయన కనికరాలా లేదా? నన్ను చూసి దాటిపోయాడా? ఆయన కోసం ఎదురు చూస్తున్నానయ్యా నేను. అయ్యా, నేను కేకేస్తే అందుతాడా? ఆహా, దూరం పోయాడు. వెళ్తే వెళ్ళాడు, నేను కేకేస్తా అని ఇక అరుస్తున్నాడు. దావీదు కుమారుడా, యేసు యేసు అరవటం మొదలు పెట్టాడు. అయ్యో ఆయన కోసమే నేనుంది. దావీదు కుమారుడా యేసు, అద్దు ఆగిపోయాడు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా.
కొంతమంది వచ్చి అంటారు, బైబిల్లో రాస్తుందండి, ఆ సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో రాస్తుంది. కొంతమంది వచ్చి, రేయ్ గుడ్డోడా నోర్మై అరవాకో బెదిరిస్తున్నారు. ఆ దరిద్రులు ఏం చేయాలండి? ఆ దరిద్రులు ఏం చేయాలి? కళ్ళు లేనోడు ఇక్కడ ఉన్నాడు, కళ్ళు లేనోళ్ళ కళ్ళు యేసయ్య ఇస్తున్నాడు అని అవసరమైతే వీళ్ళు నిలబడి యేసుని కేక వేసి ఆయన ఆపి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి. కేక వేయాల్సిన వాళ్ళు కేకలు వేసేవాడి నోరు మూపిస్తున్నారు. కొంతమంది అంతే, రక్షించే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు. మనమేంది, మన కులమేంది, మనం ఇంత ఎట్లా పోతావు నువ్వు అక్కడికని నీ నోరు మూపించడానికి, నీ కాళ్ళు అణచివేయటానికి, నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారు. పనికిమాలిన మోక, పనికిమాలిన పాపిష్టి మోక, కనికరం లేని మోక, జాలి దయ కరుణ లేని మోక. వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు? నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా? నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా? నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాసులు ఇయటానికి వచ్చారు. క్లాసులు ఇయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి? నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి? నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి? వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా? వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా, వాళ్ళు ఆగమంటే చర్చికి ఆగాల నువ్వు? ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎక్కడొచ్చారా మీరు? నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు నేను బ్రతికి బట్టగట్టి తిరుగుతుందంటే నా ప్రభు దయ. మీరు మొత్తం కట్టకట్టుకొని వెలేసుకోండి. మీరు నన్ను వెలేయటం కాదు, నేనే మిమ్మల్ని వెలేస్తాను. బడే మీరు నన్నేం పిలవద్దు, నేను పిలవను మిమ్మల్ని. నాకు పరిశుద్ధులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. లారీలకు ఉన్నారా నాకు క్రీస్తు రక్త సంబంధికులు. అట్లా అంటే పరిగెత్తుతారు నాకు. అసలు ఎవరు రాకపోయినా పర్వాలా, నాకు యేసు చాలు. ఎవరి మాటల కోసమో, ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో, ఏ కులం కోసమో, ఏ మతం కోసమో, ఏ ఆచారం కోసమో నేను ఆగను. నాకు యేసు కావాలి, నాకు యేసు చాలు. ఎవడో చెబితే నేను ఆగను బాప్తిస్మానికి. నేను బాప్తిసం పొందుకుంటా, నాకు యేసు కావాలి. కొంతమంది చర్చికి పోతే పోయావు కానీ బాప్తిసం పొందొద్దు అంటారు. అంటే ఫ్లైట్ ఎక్కావు కానీ ఏం తీసుకోవద్దు? బోర్డింగ్ పాస్ తీసుకోవద్దు. అరే ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకోపోతే ఎట్లా? ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ లేకపోతే ఎట్టా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం అందకపోతే ఎట్టా? ఎవడి కోసం ఆగాల? ఎవడు కాపాడేది? భూమి మీద అయినా చచ్చిన తర్వాత నిత్య నరకం నుంచి నిత్య జీవానికైనా కాపాడేది నా యేసు, నా ప్రభు. కనికరం లేని సమాజం, జాలి లేని సమాజం, దయలేని సమాజం ఎవడికి కావాలి? అరే కళ్ళు లేనివాడిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇటు గుడ్డోడు, మా కళ్ళ ముందు చాలాసార్లు బరిగొడ్లు పొడిచినాయి, మా కళ్ళ ముందు చాలాసార్లు పడ్డాడు, వాడి కంచంలో ఈగలున్నాయో దోమలున్నాయో వాడికి తెలియదు, పాపం అన్నం పెడితే అలా కలుపుకొని తినేస్తూ ఉంటాడు, ఆ తినేదానిలో ఈగలు పోతాయి, దోమలు పోతాయి, వాడికి తెలియదు. మనం అంటే కళ్ళు ఉంటాయి, చూసి అయ్యో అని తీసేసుకుంటాం, కానీ వాడు అట్లనే తింటాడు. పాపయ్యా వాడు దుర్భర జీవితం జీవిస్తున్నాడు, అయ్యా యేసయ్యా వాడిని బాగు చేయయ్యా అని తీసుకెళ్ళాలా? ఆడి నోరు మూపిస్తున్నారు. కనికరం లేని గుంపు, కనికరం లేని గుంపు, జాలి దయలేని గుంపు. ఎందుకంటే వాళ్ళు లెక్క చేయలే, ఇంకా పెద్ద కేకలు వేశాడు. కొంతమంది నన్ను ఎగతాళి చేస్తారు, కొంతమంది జాలితో చేరదీస్తారు. వాళ్ళు చేరదీసినా ఎంతవరకు అయ్యో రూపాయి ఇచ్చి పోతారు వాళ్ళు, అంతవరకేగా. నా బరువు బాధ్యతలు మోసేది ఎవరయ్యా? యేసయ్యా. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన
జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. ఆగే కబురు పెట్టాడు, అతని పిలుపు నాకు వినబడింది, అతని నా ఎద్దుకు తీసుకొని రండి అన్నాడు. అప్పుడు అంటున్నారు, అయ్యా అయ్యా భయపడవాకు, బాధపడవాకు, ఆయన ఆగాడు నీకోసం, ఆయన ఆగాడు నీకోసం, నీ పిలుపు విన్నాడు. ఎందుకు వినడు? మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు. అద్దుగో చేతులుంచాడు. లేఖనం చెప్పింది, నువ్వు కోరినట్టు నీకు అగును గాక అని. వెంటనే వాడు దృష్టి పొందాడు. చూడగలుగుతున్నాడు, వెలుగును చూడగలుగుతున్నాడు. దాటిపోవడం అయిపోయింది, స్వస్థపరచడు, వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. చక్క 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 వెళ్తున్నాడు, వేశాడు కేక, ఆగిపోయాడు. ఏంది నీ గొడవ అన్నాడు. నా పరిస్థితి ఇది అన్నాడు. సరేరా, నేను చేయగలను నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. సరిపో, నీవు కోరినట్టే అగును కాకపో అన్నాడు. అంతే. ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు. నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో, దేనికోసం అంగలారుస్తున్నావో, దేనికోసం నువ్వు మొర్రపెట్టుకుంటున్నావో, ఏడుస్తున్నావో, మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి. వినడు అనుకోవద్దు, పట్టించుకోడు అనుకోవద్దు, వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు. అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన. చెప్పు, స్తోత్రం చెప్పు. విశ్వాసంతో ఖచ్చితంగా జవాబులు ఉంటాయి. మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు అడిగినయే కాదు, నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచి ఉంచాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు, అనుమానించిన వాళ్ళు ఏది పొందలేరు. నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని. హల్లెలూయా. కనికరం ఉండొద్దంటండి. యాజకుడా, భక్తుడా, భక్తురాలా, దారిలోనే చూపించాడు దేవుడు. కనికరం నాకు ఇష్టమైందిరా, కనికరం లేని భక్తి, కరుణ చూపని భక్తి, ప్రేమ లేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతిలో చిక్కి గాయాలమయమైపోయినని చూపించి వాడిని ఆదుకోరా అని దేవుడు మాట్లాడుతుంటే అవి యాడిన పడతాయండి. యాజకుడికి యాడిన పడతాయి. దాటి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మార్గంలో లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయుడు ఒకడు వచ్చి అతడు అనుకున్నాడు, ఇతడు సంఘ పెద్ద అనుకోండి, స్తోత్రం, లేకపోతే దేవుని సన్నిధిలో విశ్వాసం అనుకోండి. నా టైం అయిపోతుంది, నా టైం విలువ. ఇప్పుడు ఇతన్ని ముట్టానంటే ప్రాబ్లం అయిపోయింది. మురికిగా ఉన్నాడు, మైలతో ఉన్నాడు, అశుభ్రంగా ఉన్నాడు. ఇతని కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా టైం అయింది. అయినా అది నా పని కాదు. ముందు పోయేవాడేమో నేను భక్తి మొదలు పెట్టాలి అని పోయాడు, వెనకపోయినాడేమో నేను భక్తిలో కొనసాగాలి అని పోయాడు. ఇద్దరు ఒకే జాతుడు. అతడు యాజకుడు, లేవీయుడు. స్తోత్రం. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు ఒకడు ఉన్నాడు, వాడు సమరయుడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు సమరయుడు. ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన. వీళ్ళకున్నట్టు అతనికి పనులున్నాయి. చూశాడు,
వాడిని చూసి తను ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగు పరుగును వాని దగ్గరకు వచ్చి వాని పరిస్థితి చూసి ముందు కాసిన నీళ్లు దాపి అన్ని పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్షరసం పోసి ఆ గాయాలను కట్టేసి కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు వాడి మీద కప్పేసి తన పశువు మీద అతన్ని ఎక్కించి తీసుకెళ్తున్నాడు. ఎంత పని చేశాడో చూడండి. మళ్ళీ సమరయుడు, అంటరానోడు రక్షిస్తున్నాడు. గాయపరచబడిన జీవితాలని బాగు చేస్తున్నాడు. దైవస్వరం వానికి వినపడింది, భక్తులు వినపడలా. భక్తులు భజన చేసుకుంటా పోయారు. భక్తులు వినపడలా, వానికి వినపడింది. ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇల్లు అంటే తెలుసా, హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాడికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను, అతను జాగ్రత్తగా చూసుకోండి, చచ్చి బతికాడు అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకున్నవి అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలింది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకొని పోతున్నాడు. ఎవరి దగ్గర ఉందండి కనికరం? పెద్ద భక్తుడు యాజకుడు, చిన్న భక్తుడు లేవీయుడు, అంట్రానోడు సమరయుడు. మరి దేవుడు మెచ్చే కనికరము, ప్రేమ, జాలి, దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉందండి? ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా? ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను. మనకు అర్థం కావాలి. దేవుని కోసం బతకాలి, దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు. దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి, సాటి మనిషిని ఆదరించటం, చేయదగ్గ సాయం చేయటం, ప్రేమించటం, వాళ్ళ గాయాలు కట్టడం, వాళ్ళకి స్వాంతన కలిగించటం, కలిగిన దానిలో అంత సాయం చేయటం, తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించే ఆత్మల్ని రక్షించటం. ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత, సాతాను చేత, దురాత్మల చేత కొట్టబడి గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు. బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా? నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు, మన యేసయ్య. వచ్చి నీ గాయాలు కట్టాడు, నిన్ను బతికించాడే, నీకు ధైర్యం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు. మరి ఇతరులకు నువ్వు చేయొద్దా? ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపదే, నా కుమారుడా, నా కుమారి, నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో, నీకోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో, నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టబద్ధుడవై బద్ధురాలవై ఉండాలి. హల్లెలూయా. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి
లోకంలో ఉన్న అన్యులు ఈ బాపతలోనే ఉన్నారు. వాళ్ళని ఆదరించటం, ప్రేమ చూపటం, కనికరించటం, వారికి దేవుని కూర్చున్న వాక్కును ప్రకటించటం, వారి హృదయాలను ఆదరించటం గాయములను కట్టిన సమరయుడి లెక్కలోకే వచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రక్షణలోనికి వచ్చి మళ్ళా లోకంలోనికి దిగజారిన వాళ్ళు, యెరూషలేము అనుభవం నుండి ఎరికోకు దిగిపోయిన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు యెరూషలేము అనుభవంలో ఉన్నారు. యెరూషలేము అనుభవంలో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎరికో అనుభవంలోకి దిగిపోయారు. అంటే మళ్ళీ పాపంలోనికి పడిపోయారు. పాపంలోకి వెళ్ళిన సైతాన్ ఊరుకుంటాడా? చీల్చి చెండాడతాడా? ఇప్పుడు మళ్ళా వాళ్ళు దొంగల చేతికి చిక్కి గాయపరచబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని తిరిగి దర్శించి వాళ్ళ గాయాలు కట్టి మళ్ళా తిరిగి లైన్లోనికి తీసుకొచ్చే మంచి సమరయుడిలాగా నీవు నేను మనం ఉండాలి. రక్షణ పొందని వాళ్ళ మీద కనికరం చూపాలి. రక్షణ పొంది కూడా దిగజారిపోయిన వారి మీద నిశ్చయంగా మనం కనికరం చూపాలి. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది నమ్మకంగా ఆత్మీయంగా వస్తా 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 సడన్గా దిగజారిపోతారు. అలా దిగజారిపోయిన వాళ్ళ మీద అసహ్యపట్టం కాదు. ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, సహవాసాన్ని దూరం అయ్యారు, అందుకు ఇట్టబట్టారు, ఇట్ట అయిపోయారు అంటాం కాదు. అవసరమైతే నువ్వు మాట్లాడి దర్శించి బలపరిచి, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నిన్ను క్షమిస్తున్నాడు, దిద్దుకో రా అని వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించేటట్టు ఉండాలి. అసహించుకొని విసర్జించకూడదు. కనికరం నిండాలి గుండెల్లో. ప్రైజ్ ద లార్డ్. ఏది నిండాలి? కనికరం, ప్రేమ. లేకపోతే ఏమైంది? ఆ ప్రేమ, కనికరం, న్యాయ ప్రవర్తన, జాలి, దయ లేకపోతే మన భక్తి కేవలం ఆచారంగా మాత్రమే మిగిలిపోయిద్ది. అందులో ఆత్మీయత చచ్చిద్ది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండదు. యథార్థంగా చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తత్వం లేకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తే అర్థవంతమైందా, వ్యర్థమైందా? వేస్టే. మెచ్చుతాడా? ఆ యాజకుడిని మెచ్చుతాడా? శభాష్రా, మార్గంలో ఆడు సావబతుకులో ఉన్నా కూడా ఆడిని కూడా పట్టించుకోకుండా నువ్వు నా దగ్గరకు వచ్చావంటే అస్సలు నేనంటే నీకెంత లవ్వురా, అబ్బా సూపర్ రా అంటాడా? ఏమంటాడు మరి? నీకు తెలిసి ఏమంటాడు? నేను చెప్పాల్సిన అవసరంలా. ఆ సమరయుడి విషయాలు ఏమంటాడు మరి? మెచ్చుకున్నాడు. రెండు విషయాలు. కొంతమంది వ్యక్తుల్ని, వారి పరిస్థితుల్ని నీకు చూపించి దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఇదిగో నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయొచ్చు కదా, నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయొచ్చు కదా మాట్లాడుతుంటాడు. ఆత్మీయ చెవులున్నోడికి అది వినపడిద్ది, ఆత్మీయ బధిరత్వంతో నోడికి వినపడదాం. కొన్ని పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడతాడు అనేది ఒకటి. రెండోది ఏంటో తెలుసా? అవకాశం. దేవుడు నిన్ను మెచ్చుకోవటానికి, నీలో తన తత్వాన్ని చూసుకోవటానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు అవి. ఇది రెండోది తెలుసా? ఛాన్సెస్ మిస్ కాకూడదు. ఆగి పరిచర్య చేయొచ్చు, ఏముంది లేని వెళ్ళిపోవచ్చు. అడ్డోడ్ సెంటర్లో ఎండాకాలం రోజుల్లో ఒక ముసలావిడ, ఎవ్వరూ లేరు, ఎవరు తెచ్చి పడేశారో తెలియదు. ఆ ప్లాట్ఫామ్ మీద చండాలం చేసుకొని కూర్చుంది. ఎర్ర టెండలో, పైన బట్టలు కూడా లేవు. ముసలావిడ యూరిన్ చేసుకొని గందరగోళం చేసుకొని ఉందాం. ఆ సెంటర్ మొత్తం జనం తిరుగుతున్నారు, కానీ ఆ ముసలావిడ జోలికి ఎవ్వడు పోవటంలా. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవ్వరు పోవటంలా. చూస్తున్నారు, తిరుగుతున్నారు, ఎవ్వరు పట్టించుకోవాలా. ఆడ మనిషి అయిపోయింది. నేను చూస్తున్నా, బాధపడుతున్నా, వస్తున్నా, అడ్డోడ్డు ఎక్కుతున్నా, అమెరికా ఎక్కుతున్నా. అరే రే 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 ఈ పరిస్థితుల్లో ఉంది, గతి ఏందని ఆలోచన చేస్తా ఎక్కుతున్నా. ఈలోపు ఆ రోడ్డు దాటి ఒక చెల్లు వస్తుంది. రోడ్డు దాటి ఏడుకు వస్తుంది తెలుసా? మందిరానికి వస్తుంది. ఇక్కడికే వస్తుంది, మందిరానికి వస్తుంది. ఆమెకి వెళ్ళి చూసింది. అసలు ఈ అమ్మాయి ఏం చేసిద్దో అని
నేను సైలెంట్గా పక్క నుండి అబ్జర్వ్ చేశా. అల్లాడిపోయింది. ఆ పెద్ద ఆవిడని చేతులతో ఎత్తుకుంది. ఆమె మీద వస్త్రం కప్పింది. చాలా అశుభ్రంగా ఉంది ఆమె. పట్టుకోవడానికి కూడా మనసు రాని స్థితిలో ఉంది. కానీ అలాగే నెత్తేసింది పట్టుకొని. ఆ ఎండ నుండి ఒక పక్కగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నీడను కూర్చోబెట్టి, ఆమె పైన బట్ట కప్పి ఆమెకు ఉపచారం చేస్తే ఏడ్చుకున్నా, నిలబడి ఏడ్చుకున్నా. ఎవరో కాదు, ఆ బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు నా ఆనందానికి అవధులు లేవు. ఈ పని చేసిన బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు ఎంత పులకించిపోయిందో నా మనసు. బా, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ఇలాంటి బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. నా బిడ్డ హృదయంలో కనికరం ఉంది ప్రభువా. నాకెందుకులే, నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరం అని పరిగెత్తలేదు, కానీ ముందు అక్కడ అభాగ్యురాల్ని కనిపెట్టింది. ఎండకు మాడిపోతుంది మధ్యాహ్నం పూట, నా కళ్ళారా చూసా. చేయాలమ్మా, సామాజిక సేవ చేయాలి, సోషల్ సర్వీస్ కూడా చేయాలి. నేను ఆకలి గుంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పలకరించారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినదిగో మహిమ లోకం, వెళ్ళండి మీకోసమే అంట. ప్రేమ లేని క్రైస్తవ్యాన్ని దేవుడు ఒప్పుకోడు. ప్రేమ లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. కనికరం లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. ఒక రకంగా చెప్పాలంటే, అలాంటి అభాగ్యులు, దీనులు, వేదనామయమైన స్థితిలో ఉన్నవాళ్ళు నీ కంటపడటం దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్. మొదటిది, ఆ వ్యక్తులను చూపించి దేవుడు నీతో మాట్లాడతాడు, ఇది మొదటిది. రెండవది, నీకు దేవుడు ఇస్తున్న అవకాశం హెల్ప్ చేయమని. ఒకవేళ నువ్వు నిజంగా దైవ స్వరాన్ని విని ఆ అవకాశాన్ని వినియోగించుకొని హెల్ప్ చేసావా, అక్కడ రాయబడిద్ది అది. అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ సన్నివేశాన్ని దేవుడు. నువ్వు స్పందిస్తావా లేదా, స్పందిస్తావా లేదా, స్పందిస్తావా లేదా అని అబ్జర్వ్ చేస్తాడు. దూతలు గమనిస్తారు, ప్రభువు గమనిస్తూ ఉంటాడు. నువ్వు ధన్మ నా పనిలోకి ఇన్వాల్వ్ అయితే, అద్దుగో 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 నా బిడ్డ స్పందించింది చూడు, దూతలారా చూడండి, అదిగో రాయండి, అదిగో నా కుమారుడు స్పందించాడు చూడు. స్పందిస్తాడు వాడు, నా బిడ్డ అంటాడు. అదిగో నా కుమార్తె స్పందించింది చూడు, స్పందించింది ఎందుకంటే నా బిడ్డ. ఆకలి కొన్న మొఖం చూడదు, నా మనసు పిచ్చిదాంది. తనకుంది కొంచెమైనా అందులో తీసుకెళ్ళి పెట్టిద్ది. నా బంగారు తల్లి అని మెచ్చుకుంటాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనసు అంటే ఏందండి? కనికరంతో నిండిన మనసు, ప్రేమతో నిండిన మనసు. ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు. లాజరు ఎవరింటి ముందు పడి ఉన్నాడు? అందరూ చెప్పండి, నేను ముగిస్తున్నా కానీ ఇంకెక్కువసేపు చెప్పను, అయిపోయింది. బైబిల్ కూడా మూసేస్తాను. ఇంకా ఎక్కువ మ్యాటర్ చెప్పానంటే మొత్తం పోతాయి. ఎందుకని? ఎవరింటి వాకిటి పడి ఉన్నాడు? ఆ దరిద్రుడు అనుకున్నాడు. దరిద్రుడు వాడు, ధనవంతుడు దరిద్రుడు లెక్కలో. దరిద్రుడు వాడండి. ఆ ఇంటి ముందు పడున్న లాజరు దేవుడు వాడికి ఇచ్చిన చివరి అవకాశం అని ఆ దరిద్రుడికి తెలియదు. ఆడి తిండేందో, ఆడి ఊగుడేందో, వాడి ఆడుడేందో, వాడింట్లో ఫంక్షన్లు ఏందో, వాడి హడావుడేందో, వాడి సందడేందో, వాడి గోలేందో. ఆ రోడ్డు పక్కన ఎండలో ముష్టోళ్ళు ఉన్నారు. రోడ్డు పక్కన వచ్చే దారుల్లో వాళ్ళని అసలు చూస్తారా మీరు? మీ దగ్గర ఉన్నది తొడమ పడవ అంత చేతులు వేసి వస్తారా మీరు? ఉందా అలవాటు అసలు మీకు? పదండి టైం అవుతుందని చెప్పి ఇటు చూసుకుంటూ వస్తారా? మీకు తెలుసా, నేను అది కూడా గమనిస్తుంటా. ఒక్కోసారి నేను అటు నుంచి వస్తుంటా, జనాలు వస్తూ ఉంటారు లోపలికి. ఆ ముష్టోళ్ళకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటా, ఎవరన్నా కనికరించి అంత రూపాయి వేస్తారేమో వాళ్ళకని చూస్తుంటా. నేను ఏడుండి చూస్తున్నానో కూడా తెలియదు మీకు.
నేనే అట్ట కనిపెడుతుంటే ఆయన ఎంత కనిపెడతాడో చూడండి. ఇక ఇంటి వాకిటి దగ్గర పడున్నటువంటి లాజర్ని చూశాడు దరిద్రుడు. ఆడితో నాకెందుకు అని ఆడి ఫంక్షన్లు ఏందో, ఆడి సంబరాలు ఏందో, ఆడి బిర్యానీలు తింటం ఏందో, ఆడి పండగలు చేసుకోవటం ఏందో, కానీ అంత రొట్టె ముక్క పెట్టిన పాప అనుబలాడు దరిద్రుడుగా ఎవడాడు మరి? దరిద్రుడుగా ఎవడండాడు? వాడు అనుకున్నాడు ముష్టోడు నా ఇంటి వాకిట పడున్నాడని. కానీ వాడికి తెలియదు, నన్ను నరకం నుంచి, పాతాళం నుంచి తప్పించడానికి దేవుడిచ్చిన చివరి అవకాశం అతడేనన్న సంగతి దరిద్రుడికి తెలియదు. నిజంగా అండి, ఒక్క రొట్టె ముక్క కానీ వాడికి వేసినట్టయితే ఈ దరిద్రుడు, ఈ ధనవంతుడు వాడు పాతాళానికి పోయేవాడు కాదు. కానీ ఆ దరిద్రుడు ఆ పని చేయలే. కావాలంటే మీరు చదవండి, లూకాసు వార్త 16 ఇంటికి పోయి చదవండి. ఆ ఇంటి నుండి, వాకిట నుండి పడే రొట్టె మొక్కతో ఆకలి తీర్చుకొనగోరేను అని ఉంది, కానీ తిని ఆకలి తీర్చుకొనేను అని లేదు. కాయలు కానీ తినుబండలుగా మురగబెట్టుకుంటారు, కానీ కొంతమంది సద్దిపెట్టెల్లో పెట్టి ఏంది గడ్డలు కట్టిందాకా, ఐసు గడ్డలు కట్టిందాకా. సద్దిపెట్టెలు అంటే తెలుసా? ఒక ఆయన పెట్టాడులే పేరు ఫ్రిడ్జ్కి. దేవునికి స్తోత్రం. ఏంది అన్ని గడ్డలు కట్టిన దాకా దాచిపెట్టుకుంటారు, కానీ అరే వాళ్ళకి పాపం లేదురా, ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు, ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు అనుకోరండి. కొంతమంది హృదయాలు ఏం పాషాణాలో నాకు అర్థమై సాగదు. ఐసు గడ్డలు కట్టుకుంటాయి, బూజులు పడతాయి, బాగా కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చేది జాలి ఇళ్ళకి. పారే బుద్ధి కాక ఇదిగో ఇట్రా, ఇది తీసుకో, 3 రోజులు మురగబెట్టా కానీ తీసుకో, తిని జాగ్రత్త. ఎప్పుడన్నా పిలిచినప్పుడు వచ్చి కసువుడు. ఓరి త్యాగమో, ఓ అమ్మ ఏమి జాలే తల్లి నీకు అమ్మా, 3 రోజులు మురగబెట్టిచ్చావు మా తల్లివి, నీకే తినాతిగా కాళ్ళకి ఇచ్చావు, మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకుంటారు వాళ్ళు. పక్కకు పోయి తిట్టుకుంటారు, పనికి మళ్ళీ పాపిషిదని. కుళ్ళిపోయింది, మురిగిపోయింది ఇచ్చింది, కానీ ఓడవాలంట, ఓడవాలి. నువ్వు ఇచ్చిన దాన్ని మెచ్చరో బాయ్, మురిగిపోయినా కాదు, ఫ్రెష్గా ఉన్నప్పుడు నువ్వు తిను. నీ కడుపు పట్టినట్టు తిను, మిగిలిందా నలుగురికి పంచు. ఇంట్లో కూడా చూస్తూ ఉంటా, ఎవరెవరో మీలాంటి వాళ్ళు తెచ్చిస్తుంటారుగా, ఆడ పెడుతుంటారుగా, ఇస్తరికి వెళ్ళి చూస్తూ ఉంటా, దాచిపెట్టు మురగబెట్టని ఎమ్మటి పంపించిద్ది. చూశాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏందది? ఎందుకండి ఆకలిందో తిను, లేకపోతే తినగల వాళ్ళు నలుగురికి పెట్టు, పండగ చేసుకుంటారు. వాళ్ళు తెచ్చుకొని తినలేరు, నువ్వు పెట్టు, కాయ పెట్టు, మంచి కాయ ఇవ్వు, సంతోషపడతారు. ఒక రొట్టి ఇస్తే పోయేది కదా. దరిద్రుడు సచ్చి అడిగిపోయాడు ఉంది, నేరుగా దిగిపోయాడు పాతాళానికి. లాజరు అడిగిపోయాడు, నేరుగా అబ్రాహామును అనుకొని కొనిపోబడ్డాడు. నేను అనుకున్నావురా దరిద్రుడా, నువ్వురా ఒరిజినల్ దరిద్రుడివి. ఆడు ముష్టోడు అనుకున్నావురా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం రా బాబు. మన మైండ్ అలా ఉండాలి ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. హెల్ప్ చేయడానికి ఎక్కడ అవకాశం దొరికింది నాకు, ఇతరులకు హెల్ప్ చేసి, అంత సాయం చేసి, ఎవరికి సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది, ఎవరికి ప్రేమ చూపే ఛాన్స్ వచ్చింది. నిజంగా నేను చెబుతున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను దేవుని కృపను బట్టి ప్రేమ చూపుట, అవకాశం వచ్చిన చోటల్లా నేను ప్రేమ చూపుట ద్వారా చాలామంది ఆత్మల్ని సంపాదించుకున్నాను. ప్రేమగా పలకరించుట, ప్రేమగా మాట్లాడుట, ప్రేమగా పరామర్శించుట, కలిగిన దానిలో హెల్ప్ చేయటం, విసుక్కోకుండా ఆత్మల్ని గెలుచుకున్న చాలా ఆత్మలు. వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరంలా, ఆపదలో ఉన్నవాడికి కలిగిన దానిలోంచి అంత సాయం చేసి, ఎట్లుంది నీ పరిస్థితి అని ప్రేమగా పలకరించు, నవ్వుతో మాట్లాడు, ధైర్యం చెప్పు.
సంతోషపడతారు, బతికిపోతారు. నేను అవకాశాలు ఎత్తుక్కుంటానండి, ముగిస్తున్నా. ఇక దేవుడు ఏ వ్యక్తిని పంపించి సాయం చేయమని నాకు ఏ ఛాన్స్ ఇస్తున్నాడో వెతుక్కుంటా. ఆ ఛాన్సులన్నీ వినియోగించుకోవడానికి ఎప్పుడు తపన పడతా. నీకు మైండ్ సరిగ్గా ఉంటే నేను చెప్పిన మాట అర్థమైంది నీకు. ఎవరికి ఏ సాయం చేసే ఛాన్స్ వచ్చినా హెల్ప్ చేయటం, ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం, దేవుని ప్రేమ చూపించటం, దేవుని సత్యాన్ని వాళ్ళకి అందించటం, ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా వాళ్ళని రక్షించటం. ఇట్లాంటి కనికరం కలిగినటువంటి భక్తిని సాధన చేయాలి. ఆ కనికరంతో, ఆ ప్రేమతో, ఆ దైవిక స్పర్శతో నిండిపోవాలి. అలాంటి మనస్సు మనందరికీ నా తండ్రి దయచేయునుగాక. ఆమేన్. ఆ భాగ్యాన్ని చూపించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో అతనికి హెల్ప్ చేయి. మంచి సమరయుడి పని అది. అసలు ఎంత ఇంట్రెస్ట్ అండి. అతని పని ఎట్టుందో తెలుసా? అబ్బాయి నా డ్యూటీయే ఇది అన్నట్టు చేశాడు. నా డ్యూటీయే ఇది. ఎక్కడ ఎవరు పడిపోయి ఉన్నారు, ఎక్కడ ఎవరు గాయాలతో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవటమే నా డ్యూటీ అన్నట్టు చేశాడు. లేకపోతే ఎవరికేం పని అండి? గాయాలు కట్టడం ఏంది, నూనె ద్రాక్షరసం పోయటం ఏంది, ఆడికి ఏదో దొంగలు దెబ్బలు కొట్టిపోతే ఇతను కట్లు కట్టడం ఏంది, ఇతను తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇంటి వాడిని చేర్చడం ఏంటి, అతని పక్షంగా ఇతని డబ్బును కట్టడం ఏంటి? వీళ్ళు పక్క రక్త సంబంధికులైనట్టు చేస్తున్నాడు, కానీ వానికి వీనికి సంబంధమే లేదు. దీన్ని బట్టి చేశాడు కనికరం, ప్రేమ, జాలి. యేసుప్రభు ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను దశంభాగాలు ఇస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అన్నాడు. మనం వాటిని విడవకూడదు. వాటిని విడిచిపెడితే ప్రేమ లేని భక్తి. చెప్పండి, ప్రేమ లేని భక్తి వ్యర్థమైన భక్తి. ప్రేమ లేకుండా చేసే ఆరాధన, నెక్స్ట్ మీరే చెప్పండి. వ్యర్థమైన, కనికరం లేకుండా చేసే ఆరాధన, జస్ట్ పెదవులతో ఆచరించే ఆరాధన, హృదయాన్ని దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మలుచుకోకుండా దేవుని చిత్తానికి దూరం చేసుకున్నటువంటి ఆరాధన వ్యర్థమైన ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావించి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే భక్తి వ్యర్థమైంది. 41 రోజా, లైఫ్ లాంగా? అది లేండిగా. ఈరోజు ముష్టోళ్ళకి మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడేది ఈరోజు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మన కనికరం కట్టలు తెంచుకుంటుంది. ఈ ఒక్కరోజే పోనీలే, ఈ రోజన్నా కట్టలు తెంచుకుంటుంది. వాళ్ళకి కూడా పండుగ వస్తుంది, ఈస్టర్ పండుగ వస్తుందిగా. లేండి నేను అన్నానని మళ్ళీ వేయకుండా పోయారు వాళ్ళకి కనిపెట్టి. త్రోవ పక్కన ఉన్న ముష్టోళ్లే కానక్కర్లా, ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళు, నశించిపోతున్న ఆత్మలు. హల్లెలూయ, 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 హల్లెలూయ. మంచి సమరుడి మనస్సు రావాలి ప్రభువా. మంచి సమరుడి మనస్సు రావాలి, కనికరంతో నిండిన మనస్సు రావాలి. ఆచారపు భక్తి, వేషధారణ భక్తి, నామకార్థపు భక్తి, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఫాలో అయ్యే భక్తి నాకొద్దు ప్రభువా. ఆత్మ సంబంధంగా ఆరాధించాలి, ప్రేమతో నిండి ఆరాధించాలి, కనికరంతో నిండి ఆరాధించాలి. నువ్వు మెచ్చే విధంగా నేను సిద్ధపడాలి ప్రభువా, నన్ను బలపరచమని చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నన్ను నీ కనికరంతో నింపు, నీ ప్రేమతో నింపు, నీ జాలితో నింపు, నీ దయతో నింపు ప్రభువా. న్యాయ ప్రవర్తన నాకు దయచేయి ప్రభువా. అన్యాయ ప్రవర్తన నా నుండి దూరపరచు ప్రభువా. నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించు ప్రభువా. ఎవ్వరు బయటికి కదలొద్దు, ఎక్కడో అక్కడ నిలబడి ప్రార్థన చేయండి. 41 రోజు కాదు ప్రభా, నా బ్రతుకంతా నీకు అప్పగించుకుంటాను ప్రభువా. 41 రోజు, 51 రోజు, 100 రోజులు కాదు ప్రభా, నా బ్రతుకు నీకు అంకితం చేసుకుంటా. నిజంగానే మార్పు చెందుతా ప్రభువా.
నా లైఫ్ లాంగ్ నీ చిత్త ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకుంటా, తప్పకుండా నేను రక్షింపబడతా ప్రభువా. చెయ్యి, తీర్మానం చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు నా ప్రభువా ఈరోజు నీ సన్నిధిలో నిలబడి తీర్మానం చేస్తున్నారు. కనికరము దాని యొక్క విలువలను గురించి ఈరోజు ఎంతమంది నేర్చుకున్నారో, ఎంతమంది వ్యర్థమైన ఆరాధన కాకుండా అర్థవంతమైన ఆరాధన చేయటానికి సిద్ధమవుతున్నారో వారందరినీ దీవించి కృపాక్షేమములతో నింపి వర్ధిల్ల చేయి. ప్రతికూలతలు తొలగించు. నీ సన్నిధి సమాధాన సమృద్ధిగా నాకు మాకు దయచేయి. నా ప్రభువా నీ బిడ్డలు రక్షణానుభవంలోనికి రావాలి. రక్షణలోనికి వచ్చి దిగజారిన వాళ్ళు సైతం తిరిగి పుంజుకోవాలి, లైన్లోకి రావాలి. ప్రభువా బిడ్డల్ని బలపరచు. మా అందరినీ కృపతో, కనికరంతో, ప్రేమతో, ఆత్మీయతతో నింపు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఏమండి, పురుషులకు చెప్తున్నా, తమ్ముళ్ళు, యవనస్తులు, మళ్ళా క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందంట. ఆ క్రికెట్ మ్యాచ్ ఆడేవాడికి ఆనందం, చూసేవాడికి టైంపాసు, బెట్టింగులు కాసేవాడికి మాత్రం నాశనం. ఎందుకంటే తడవకు ఒకడు కలుస్తూ ఉన్నాడు, నాకు లక్షలు అయిపోయిందని నా అప్ప అంటున్నాడు. ఎందుకు అయిందంటే బెట్టింగులు అని అంటున్నాడు. వస్తుంది మళ్ళా ఐపీఎల్ ఎల్ తీసేస్తే అది ఐపీఎల్లో ఎల్ తీసేస్తే అది బెట్టింగులు పెడితే ఐపీ పెట్టి జంప్ అవటమే. కాబట్టి యవనస్తులకు చెప్తున్నా, వద్దు. దేవుడు నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, కానీ జూదాలలో, తప్పుడు వ్యసనాలలో నిన్ను బ్లెస్ చేస్తాడని పొరపాటును కూడా అనుకోవద్దు. దేవుని పిల్లలమైన మనకు అది తగింది కాదు. దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో వీక్షించే వాళ్ళు అందరికీ చెప్తున్నా, దయచేసి బెట్టింగుల జోలికి పోవద్దు. ఆ వ్యసనాలు ఎవరికైనా ఉంటే వాటిని విసర్జించి మారు మనసు పొందండి. నా తండ్రి నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, ఒక స్థాయికి తెస్తాడు. అంతవరకు ఓపికతో దేవుని ముందు కాచుకొని ఉండు. కానీ ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి అని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏక్ దిన్ మే పతన హో జాతా. కాబట్టి జాగ్రత్త, ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తున్న హెచ్చరిక. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు అందరికీ చెప్తున్నా, రాస్తున్నావా ధైర్యంగా రాయి, పిరికితనం వద్దు. నీకు తెలిసినంత వరకు ధైర్యంగా రాయి, ప్రార్థన చేయి. దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా దేవునికి స్తోత్రం చెప్పు. నాకు తక్కువ మార్కులు వచ్చాయనో, లేకపోతే మా అమ్మ తిట్టిందనో, మయ్య తిట్టాడనో, లేకపోతే నా ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చినాయనో. కొంతమంది పిల్లలు పైనుంచి దూకటం, ఫ్యాన్ కూరేసుకోవటం, పిచ్చి పిచ్చి పనులు చేస్తారు రిజల్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంక 2-3 వారాల తర్వాత అయినా సరే రిజల్ట్ వచ్చినప్పుడు కొంతమంది పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి. కనుక అందుకే పిల్లలతో చెప్తున్నాను, చదువు మన జీవితంలో ఒక భాగమే, కానీ కేవలం చదువు కోసమే మనం పుట్టలా. మనల్ని పుట్టించింది దేవుడు, మనం పుట్టింది దేవుని కోసం. చెప్పండి, మనం పుట్టింది ఎవరి కోసం? పుట్టించింది ఎవరో? బ్రతకడానికి చదువు ఒక భాగం మన లైఫ్లో. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఒకవేళ చదువులో నువ్వు వెనకబడి ఒకవేళ ఓటమి పాలైతే మరో రూట్లో నిన్ను దేవుడు గెలిపిస్తాడు. పెద్దోళ్ళకు కూడా చెబుతున్నా, బుద్ధి లేని పెద్దోళ్ళకి చెబుతున్నా, బుద్ధి లేని పెద్దోళ్ళకి, మతి లేని పెద్దోళ్ళకి, పిల్లల్ని పొడిచి చంపే సోది వాళ్ళకి చెప్తున్నాను నేను. పిల్లల్ని పీడించుకు తినే సైకోలకు చెప్తున్నా, సైకోలకి. పిల్లల్ని పీడించుకొని తినే సైకోలకు చెప్తున్నాను నేను. సైకోలా చేయొద్దు. పిల్లల్ని మాటలతో గాయపరచొద్దు. వాళ్ళ చిన్న గుండెల్ని ఇబ్బంది పెట్టొద్దు. ధైర్యపరిచేటట్టు ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ మనసిప్పి నీతో మాట్లాడుకునే విధంగా నువ్వు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళ మీద బరువైన కాడి మోపి వాళ్ళని ఏదో చేసేటట్టు చేయొద్దు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఇట్లా మాట్లాడుతుంటే నీకు మండొచ్చు, మండితే మండనే, ప్రాబ్లం లేదు. కానీ జరగరాని జరిగిందనుకో, బతుకంతా మండుతానే ఉంటావు. పిల్లల ప్రాణాలు తల్లిదండ్రులే వాళ్ళ మాటలతో తీసేసుకుంటున్నారు, కొంతమంది పనికిమాలిన మాటలతో. వాళ్ళకేం తెలియచావదు, వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మరీ దారుణం ఏంటంటే ఈ టీనేజ్ 13 ఏళ్ల నుంచి
ఈ 21 సంవత్సరం లోపు పిల్లలందరూ ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు. వాడికి తెలియదు, ఒకటి చెబితే ఎన్నరో ఆసోది మైండ్లో ఉంటారు. ఈ టైంలో చాలా బ్యాలెన్స్గా లాక్కు రావాలి పిల్లల్ని, లేకపోతే పిల్లల్ని కోల్పోయి కడుపు కోతతో రేపు కుయ్యో ముర్రాన్ని మొత్తుకోవాల్సి వచ్చింది. అందుకే పిల్లల్ని కన్నావు, అందరికి అన్నారు, నువ్వు కూడా కన్నావులే కానీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, వాళ్ళని కొంచెం ఆదరించి ధైర్యపరిచి, ఎగ్జామ్ రాశారా, రిజల్ట్ ఏదో వచ్చినా పర్వాలేదులేమ్మా, కష్టపడ్డావు, చదివావు, కష్టపడ్డావురా, రాసావు, ప్రాబ్లం లేదులేరా, ఏది రిజల్ట్ వచ్చినా పర్వాలేదులే, ఒకవేళ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉన్నా మళ్ళీ రాసుకుందుకు వెళ్ళే బేటా, ఏం పర్వాలేదని చెప్పి ధైర్యపరచాలి. అంతేగాని నీ బొంద మీద ఎన్ని పోసా దరిద్రదాన సైతాందాన సావనన్న చావట్లేదు. ఇట్లాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడొద్దు. మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? పిల్లలు చేయెత్తుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో అట్టంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు మంచి మాటలండి, తీసుకొని జాగ్రత్త పడండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చేశారు, వదిలేసేయండి. ధైర్యపరచు. పడ్డాడా అని లేవనెత్తేటట్టు మాట్లాడు. సైకోలా ప్రవర్తించొద్దు. ఆడి చావుకి ఆమె చావుకి నువ్వు కారణం అవుతావు. నీ కడుపే కోతకు గురైద్ది. వద్దు. ధైర్యపరచండి, పిల్లల్ని ప్రోత్సహించండి, భక్తికి రేపండి, ఫ్రెండ్లీగా వ్యవహరించండి, దేవుని విలువలు వాళ్ళకి చెప్పండి, దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని నూరిపోయండి. ఓకే.